ఎంత ఇస్తాడో అదే అని చెప్పేసి అప్పటికి అంతకుముందు నగలు ఇవన్నీ తాకట్టు పెట్టినా తీసుకొస్తానన్నది పెట్టేసి కౌలు పక్కన పెట్టేసి కమర్షియల్ క్రాప్స్ పక్కన పెట్టేసి ఉద్యానవన క్రాప్స్ పక్కన పెట్టేసి మిగతా వాళ్ళది లెక్క కట్టించారు టోటల్గా. అందుకే అప్పుడు ఫస్ట్ ఎలక్షన్స్ అప్పుడు అందరం అడిగింది ఎన్ని వేల కోట్లు అవుతుందో లెక్క తెలిస్తా అంటే 85,000 కోట్లు అవుతుంది అన్నారు. మొత్తం ఎట్లా కట్టగలరంటే ఇది డ్వాక్రా ప్లస్ రైతుల్ని కలిపి 85,000 అవుతుందన్నారు. తీరా చూస్తే ఎట్లాగంటే సంపద సృష్టి నా సంగతి మీకు తెలియదా ఇదంతా చెప్పారు. సీన్ కట్ చేస్తే చివరికి 18,000 కోట్లు కట్టారు వీళ్ళు. అసలు ఆ మాట అనకుండా 85,000 కోట్లు అనకుండా రుణమాఫీ చేస్తానని ఉంటే ఆ 18,000 కోట్లు చాలా ఎక్కువే. ఇప్పుడు ఈయనైనా 40,000 కోట్ల రూపాయలు అనే ముక్క మాట్లాడకుండా రుణమాఫీ చేస్తాం అనే పాయింట్తో ఉంటే సరేది. కానీ తెలంగాణలో 2 సార్లు కూడా 2 లక్షల రూపాయలు చొప్పున రుణమాఫీ చేశారు. ఇప్పుడు దీని ఇంపాక్ట్ అలా ఒకటే సమస్య ఏంటంటే ఇక అక్కడ రైతు ఎవడు అప్పు కట్టడం మానేస్తాడు. అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ వచ్చాక ఒకసారి రుణమాఫీ చేశాడు 1,00,000 రూపాయలకి, రెండోసారి వచ్చి మళ్ళీ ఇంకోసారి 1,00,000 రుణమాఫీ చేశాడు. ఇప్పుడు ఈయన వచ్చి 2